సో హలో గైస్, నా పేరు మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఫస్ట్ మనం మాట్లాడదాం మన సమ్మర్ స్లామ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. ఎందుకంటే ప్రెసెంట్ కోసం అయితే మన సమ్మర్ స్లామ్ కోసం 2 మ్యాచెస్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయినాయి. అంటే ఇంకా చాలా మ్యాచెస్ యాడ్ అవుతాయి అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా మ్యాచెస్ మనకి మన సమ్మర్ స్లామ్లో చూడడానికి దొరుకుతాయి. బట్ మనం ప్రెసెంట్ గురించి మాట్లాడితే ప్రెసెంట్ కోసం అయితే 2 మ్యాచెస్ అఫీషియల్ ఉన్నాయన్నమాట. 2 మ్యాచెస్ కన్ఫర్మ్ ఉన్నాయి. ఫస్ట్ టైం మన డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్, అండ్ ఇంకోటేమో మన బేలీ వర్సెస్ నాజాస్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ఛాంపియన్షిప్ అనమాట. సో ఈ 2 మ్యాచెస్ పైన మనకి బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి అనమాట. అండ్ ఫస్ట్ మనం మాట్లాడదాం మన బేలీ వర్సెస్ నాజాస్ మ్యాచ్ గురించి. బాస్, ఈ మ్యాచ్లో అయితే మనకు బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయి, ప్లస్ ఈ మ్యాచ్ పైన మనకి రూమర్స్ వచ్చినాయి అనమాట. సో ఫస్ట్ మనం రూమర్స్ గురించి మాట్లాడదాం. సో రూమర్స్ ఏమంటున్నాయి అంటే, ఈ మ్యాచ్లో మన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ క్యాష్ ఇన్ కావచ్చు అంట. ఎస్, అంటే మన మిస్ మనీ ఇన్ ద బ్యాంక్ టిఫిని క్యాష్ ఇన్ చేసిన క్యాష్ ఇన్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ ప్రెసిడెంట్ కోసం సపోర్ట్ చేస్తున్నాయి మన బేలీకి. ఎస్, అంటే నాజాస్ గెలుస్తుందేమో అని చాలా మంది అనుకుంటున్నారు. బట్ ప్రెసిడెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి బేలీకి. సో ఈ మ్యాచ్లో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ బాస్, అంతేకాదు మన గుంథర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ నో డౌట్ క్రాక్ అంటే క్రాక్ మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే మన గుంథర్ మ్యాచెస్లో నిజంగా చాలా జబర్దస్త్ రెస్లింగ్ మనకి చూడడానికి వస్తాయన్నమాట. సో ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ప్రెసెంట్ కోసం అయితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన గుంథర్కి. సో దీని అర్థం ఏంటంటే, అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్లో మన గుంథర్ న్యూ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ అయిపోతారని మనకి అంటే బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి అనమాట. సో బెట్టింగ్ ఓడ్స్ ఈ టైప్లో సపోర్ట్ చేస్తున్నాయి. సో నిజంగా కొంచెం షాకింగ్ అనమాట. అంటే బెట్టింగ్ ఓడ్స్ చాలా హెవీలీ సపోర్ట్ చేస్తున్నాయి మన గుంథర్. అంటే ఏదో డేమియన్ ప్రిస్ట్ కొంచెం అంటే కొన్ని పాయింట్స్ ఎంకులు ఉన్నారని కాదు, చాలా పాయింట్స్ ఎంకులు ఉన్నారనమాట. అంటే చాలా హెవీలీ బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన గుంథర్కి. సో ప్రెసెంట్ కోసం అంటే 2 మ్యాచెస్ పైన మనకి బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. సో అందుకని నేను మీ అందరితో ఈ మ్యాచెస్ అంటే ఈ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మీ ప్రకారం ఈ 2 మ్యాచెస్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో, మీకు ఏమనిపిస్తుందో అది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఆల్మైటీ బాబీ లాష్లీ గురించి. గైస్, రీసెంట్లీ ఏమైందంటే మన మ్యాట్ మోర్గన్ మన బాబీ లాష్లీ గురించి మాట్లాడినారు. అండ్ ఏమని చెప్పినారంటే, బాబీ లాష్లీకి అంటే మళ్ళొకసారి మెయిన్ టైటిల్ రన్ అంటే మన WWE ఛాంపియన్షిప్ రన్ ఇస్తే మంచిగా ఉంటుంది అని మన మ్యాట్ మోర్గన్ దీని గురించి మాట్లాడినారనమాట. సో బాబీ లాష్లీకి అంటే వన్ లాస్ట్ టైం అయినా సరే మన బాబీ లాష్లీ అంటే ఛాంపియన్షిప్ గెలవాలి, మెయిన్ టైటిల్ గెలవాలని చెప్తున్నారు. అండ్ నాకు తెలుసు అంటే మన బాబీ లాష్లీ ప్రెసిడెంట్ కోసం మన WWEలో కనిపిస్తలేరు. వీళ్ళు చాలా మంది నాకు ఆల్రెడీ కామెంట్స్లో అడిగినారన్న బాబీ లాష్లీ ఎందుకు కనిపిస్తలేడని. సో చూడండి బాస్, బాబీ లాష్లీ ఎందుకు కనిపిస్తలేడు అంటే మన బాబీ లాష్లీ ఇంజూర్డ్ ఉన్నారనమాట. సీరియస్ అంటే మన బాబీ లాష్లీ ఇంజూర్డ్ ఉన్నారు. సో ఆ ఇంజురీ వల్లనే మన బాబీ లాష్లీ ప్రెసిడెంట్ కోసం మన WWEలో కనిపిస్తలేరు. అండ్ ఒక్కసారి ఆ ఇంజురీ నుంచి రికవర్ కాగానే, మెడికల్లీ క్లియర్ కాగానే మన బాబీ లాష్లీ మన WWEలో రిటర్న్ చేస్తారనమాట. అండ్ ఈ రోజు మన బాబీ లాష్లీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు చూడండి. వీళ్ళు కొంతమంది అంటే కొన్ని కామెంట్ చూసినాను బాబీ లాష్లీ గురించి అడిగినారు. సో ఇప్పుడు రీసెంట్లీ ఇది ఒక అప్డేట్ వచ్చింది. సో అందుకే నేను మీ అందరితో ఈ అప్డేట్ షేర్ చేశాను. సో మన బాబీ లాష్లీకి వన్ లాస్ట్ టైం టైటిల్ రన్ ఇస్తే మంచిగా ఉంటుందని మన మ్యాట్ మోర్గన్ చెప్పినారనమాట. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? అంటే మన బాబీ లాష్లీకి ఇంకోసారి టైటిల్ రన్ అంటే ఇప్పుడు అది మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అయినా సరే, లేదంటే మన WWE ఛాంపియన్షిప్ అయినా సరే, మీ ప్రకారం మన బాబీ లాష్లీ మళ్ళీ ఒకసారి మన WWE ఛాంపియన్షిప్ గెలిస్తే మంచిగా ఉంటుందా? మీకు ఏమనిపిస్తుందో అది మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఛాంపియన్షిప్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్లీ మనకి ఒక రూమర్ వస్తుంది బాస్. అండ్ నిజంగా ఈ రూమర్ చాలా షాకింగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ రూమర్స్ ఏమంటున్నాయి అంటే, మన కోడి రోడ్స్ దగ్గర ఉన్న ఛాంపియన్షిప్ అంటే అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ అండ్ మన బేలీ దగ్గర ఉన్న మన ఉమెన్స్ ఛాంపియన్షిప్, ఈ 2 టైటిల్స్ ఈ 2 ఛాంపియన్షిప్ చేంజ్ అయిపోతాయి అనమాట. అండ్ న్యూ డిజైన్స్ అంటే న్యూ టైటిల్స్ వస్తాయని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. అండ్ రీసెంట్ టైంలోనే కొత్త టైటిల్స్ వచ్చినాయి. బట్ మన WWE మళ్ళీ ఒకసారి ఒక న్యూ డిజైన్ కోసం అంటే న్యూ డిజైన్ పైన వర్క్ చేస్తుందంట. సో అంత మంచిగా ఉంటే మనకి న్యూ టైటిల్స్ అంటే న్యూ ఛాంపియన్షిప్ మనకి చూడడానికి దొరుకుతాయని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ నాకు తెలిసి ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, మన కొడి రోడ్స్ కోరిక ఉంది కదా, అంటే మన కొడి రోడ్స్ చాలాసార్లు చెప్పినారు. అండ్ అది ఏంటంటే, కొడి రోడ్స్ ఐగల్ టైటిల్ తీసుకొస్తాం అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ డాడ్ కోసం అనమాట. సో అందుకని మేబీ అంత మంచిగా ఉంటే మేబీ కొడి రోడ్స్ కోసం మన WWE ఇదంతా చేస్తున్నాం కూడా. సో అంత మంచిగా ఉంటే మనకి
ఫ్యూచర్ లో ఒక న్యూ టైటిల్స్ చూడడం అంటే న్యూ ఛాంపియన్షిప్ మనకి చూడడానికి దొరకొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ప్రెసెంట్ ఉన్న మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మంచిగా ఉందా, లేదంటే ఆ టైటిల్ ఆ ఛాంపియన్షిప్ కి చేంజ్ చేస్తే మంచిగా ఉంటుందా, అంటే మన ఉమెన్స్ టైటిల్ చేంజ్ చేస్తే మంచిగా ఉంటుందా లేదంటే మంచిగా ఉంటుందా, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్ గురించి. గాయస్ మనకి కూడా తెలుసు, రీసెంట్లీ మన ఎల్ఏ నైట్ లోగన్ పాల్ కి ఛాలెంజ్ చేసినారనమాట. అంటే ఒక కాంట్రాక్ట్ తీసుకొచ్చినారు అంటే కాంట్రాక్ట్ సైన్ చేసినారనమాట మన ఎల్ఏ నైట్. సో దీని అర్థం ఏంటంటే ఇక మనకి SummerSlam లో కంపల్సరీ లోగన్ పాల్ వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. బట్ మనకి ఏమైనా రూమర్స్ వస్తున్నాయంటే ఈ మ్యాచ్ జరుగుతుంది అనమాట. ఈ మ్యాచ్ తర్వాత మేబీ మన లోగన్ పాల్ ఒక చిన్న బ్రేక్ లో వెళ్ళొచ్చు అనమాట. అంటే చిన్న బ్రేక్ అని మేబీ అది ఒక పెద్ద బ్రేక్ కావచ్చు, బట్ కొంచెం టైం కోసం మాయమైపోతారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. బట్ నిజం చెప్పాలంటే ప్రెసెంట్ ఇప్పుడు మన లోగన్ పాల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ బట్ అయినా కనిపిస్తలేరు. సో ఇప్పుడు ఈ SummerSlam తర్వాత కనిపించకపోయినా ఒకటే అయిపోతాయి అన్నమాట మ్యాటర్. బట్ మెయిన్ ఏంటంటే ఇంకొకటి, ఇప్పుడు టైటిల్ డిఫెండ్ చేస్తలేదు కదా మన లోగన్ పాల్, టైటిల్ ఎక్కువ డిఫెండ్ చేస్తలేదు కదా. సో రీసెంట్లీ లోగన్ పాల్ దీని గురించి మాట్లాడినారు అన్నమాట. అండ్ హైలైట్ ఏంటంటే మీకు ఎవరు తెలుసు, మన లోగన్ పాల్ కి హ్యాస్ ద యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ 250 days కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఈ 250 days లో ఓన్లీ 2 times ఆ టైటిల్ డిఫెండ్ చేసినారు అనమాట. సో దీని గురించి ఏమని చెప్పినారంటే మన లోగన్ పాల్ చూడండి, అంటే వాళ్ళ అమ్మ చెప్పిందంట, వాళ్ళ అమ్మ ఏమని చెప్పిందంటే ఇప్పుడు ఎక్కువ టైం కోసం ఛాంపియన్ ఉండాలంటే టైటిల్ డిఫెండ్ చేయకపోతేనే పని అయిపోతుంది అనమాట. సో మనం టైటిల్ డిఫెండ్ చేయకపోతే మనం చాలా టైం కోసం మనం ఛాంపియన్ ఉండొచ్చు అని ఒక టైప్లో లోగన్ పాల్ వాళ్ళ అమ్మ చెప్పిందంట. సో అందుకని లోగన్ పాల్ టైటిల్ డిఫెండ్ చేస్తలేరని చాలా విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చినారు బాస్. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి, మన CM పంక్ గురించి అండ్ మన డ్రూ మ్యాకింటైర్ గురించి. బాస్ చూడండి, మీ అందరూ గుర్తుండొచ్చు, ఇప్పుడు మన సెత్ రాలెన్స్ CM పంక్ చాలా క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేసినారనమాట, నువ్వు మెడికల్లీ క్లియర్ కాగా నేను చూసుకోవడం చెప్పినారు. అండ్ దాని తర్వాత మనకి ఏమైనా రూమర్స్ వచ్చినాయి, అంత మంచిగా ఉంటే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి కావచ్చు, సెత్ రాలెన్స్ వర్సెస్ CM పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ కావచ్చు SummerSlam లోని, మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే మేబీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కాదనుకుంటా సింగిల్స్ మ్యాచ్ జరుగుతుంది. అంటే CM పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఒక సింగిల్స్ మ్యాచ్ జరుగుతుందంట, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగదని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. బట్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సెత్ రాలెన్స్ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు బాస్. సెత్ రాలెన్స్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కాబోయే ప్రీమియర్ ఈవెంట్ ఒక జబర్దస్త్ ప్రీమియర్ ఈవెంట్ అనమాట SummerSlam. అండ్ ఇంత పెద్ద ప్రీమియర్ ఈవెంట్ లో మా సెత్ రాలెన్స్ ఫైట్ చేయకపోతే అది మొత్తంకి బేకార్ అయిపోతాయి అనమాట. అండ్ సెత్ రాలెన్స్ ఒకవేళ ఫైట్ చేసినా సెత్ రాలెన్స్ లెవెల్లో ఉండాలన్నమాట సూపర్ స్టార్. అంటే టైటిల్ మ్యాచ్ అయినా సరే, అంటే టైటిల్ ఉన్నా టైటిల్ లేకున్నా మధ్యలో అంటే మ్యాచ్ మాత్రం చాలా కిరాకు ఉండాలి, అపోనెంట్ కిరాకు ఉండాలి అన్నమాట మా సెత్ రాలెన్స్ కోసం. బట్ ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నారు, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయితే కాదు, మేబీ సింగిల్స్ మ్యాచ్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఎలాంటి ప్లాన్స్ లేకపోతే సెత్ రాలెన్స్ కాదు ఎందుకు తీసుకొచ్చినారు, వాళ్ళు SummerSlam లోనే రిటర్న్ చేసే పని అయిపోతుండే, లేదంటే SummerSlam తర్వాత రిటర్న్ చేసే పని అయిపోతుండే. SummerSlam కంటే ముందు వాళ్ళు సెత్ రాలెన్స్ తీసుకొచ్చేసినారు. అండ్ ఇప్పుడేమో SummerSlam లో ఏం చేయాలేమో వాళ్ళకి అర్థమవుతలే అనమాట. సో అందుకని మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి. కానీ మేబీ చెప్పలేం బాస్, నెవర్ సే నెవర్. మేబీ ఫస్ట్ వచ్చిన రూమర్స్ బి నిజం కావచ్చు, మేబీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరకొచ్చు అనమాట మన SummerSlam లో. సో చూద్దాం ఇప్పుడు ఏ రూమర్ నిజమవుతుందో అది మనకి తెలిసిపోతుంది అనమాట. బట్ ఏది ఉన్నా ఏది లేకున్నా మన సెత్ రాలెన్స్ మాత్రం ఖాళీగా ఉండదు SummerSlam లో. మన సెత్ రాలెన్స్ చాలా తొందరగా చాలా ఫాస్ట్గా అంటే ఆ నీ ఇంజరీ నుంచి రీకవరీ వచ్చినారంటే మాట కాదనమాట. అలాంటి సూపర్ స్టార్కి కంపల్సరీ SummerSlam లాంటి ఒక జబర్దస్త్ ప్రీమియర్ ఈవెంట్లో మ్యాచ్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలన్నమాట. సెత్ రాలెన్స్ పైన ఒక మ్యాచ్లో కనిపిస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను బాస్. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో అది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి. గాయస్ వీళ్ళు కొంతమంది ర్యాండీ ఆర్టన్ ఇంజురీ అంతే హెల్త్ అప్డేట్ అని వీళ్ళు చాలా మంది కామెంట్ చేశారనమాట. ఎందుకంటే రీసెంట్లీ స్మాక్ డౌన్ లో ర్యాండీ ఆర్టన్ పైన మన బ్లడ్ లైన్ చాలా భయంకరంగా అటాక్ చేసింది. కామెంట్ స్టేబుల్ పైన పవర్ బాంబ్ ఇచ్చి పెట్టాడు అనమాట. అంటే లేపెత్తేసినారు వాళ్ళు కామెంట్ స్టేబుల్ పైన. అండ్ దాని తర్వాత మన ర్యాండీ ఆర్టన్ బ్యాగ్ లో కొంచెం ప్రాబ్లం మనకి చూడడానికి దొరికాయి అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ హెల్త్ అప్డేట్ గురించి మాట్లాడితే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన ర్యాండీ ఆర్టన్ కొంచెం బాగానే కనిపిస్తున్నారు బాస్. ఎందుకంటే రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్ లో అంటే మన మెక్సికోలో జరిగే
జరిగిన ఒక లైవ్ ఈవెంట్లో మన ర్యాండీ ఆర్టన్ ఫైట్ చేశారనమాట మన మెక్సికోలో. అండ్ అక్కడ మన ర్యాండీ ఆర్టన్ కొంచెం బాగానే కనిపిస్తున్నారు, ఫ్యాన్స్ కలిసినారు, అంటే ఆటోగ్రాఫ్ ఇచ్చినారు, మ్యాచ్లోవి కనిపిస్తున్నారు అనమాట. సో దీని అర్థం ఏంటంటే మన ర్యాండీ ఆర్టన్ కొంచెం బాగానే ఉన్నారు. బట్ మేబీ అదొక కమిట్మెంట్ కావచ్చు, మేబీ అక్కడ ఒకవేళ ఇంజర్డ్ ఉన్న అక్కడ వెళ్ళినారని కూడా మా సూపర్ స్టార్ ఒక్కసారి ఇంజర్డ్ ఉన్న ఫైట్ చేస్తారు. మీరు చాలాసార్లు చూసిన రీసెంట్ టైంలో. అండ్ లైక్ మా సెత్ రాలిన్స్కి మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, అసలు మెయిన్ టైంలో ఇంజర్డ్ ఉండే బట్ అయినా ఫైట్ చేశారనమాట. సో మేబీ అందుకు వెళ్ళినారేమో, ఎందుకంటే ఈ రీసెంట్ అయిన ఒక లైవ్ ఈవెంట్ చాలా పెద్ద లైవ్ ఈవెంట్ ఉండే అనమాట అది. ఎందుకంటే ఇక్కడ 15,000+ క్రౌడ్ వచ్చింది బాస్, అది మామూలు మాట కాదనమాట. 15,000 ఫ్యాన్స్ అంటే అదొక రా షో కాదు, అదొక స్మాక్ డౌన్ షో కాదు, అదొక ప్రీమియం లైవ్ ఈవెంట్వి కాదు, అదొక జస్ట్ ఒక లైవ్ ఈవెంట్ అనమాట. అండ్ లైవ్ ఈవెంట్లో ప్రెసెంట్ ఉన్న స్టోరీ లైన్తో ఎలాంటి సంబంధం ఉండదు. బట్ అయినా ఒక లైవ్ ఈవెంట్కి చూడడానికి 15,000+ క్రౌడ్ వచ్చినారనమాట, అది మామూలు మాట కాదు. సో అందుకని మనకి కొన్ని రూమర్స్ ఏమైనా వస్తున్నాయంటే ఇప్పుడు మనకి అంత మంచిగా ఉంటే మెక్సికోలో మనకి ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరకవచ్చు. ఎందుకంటే మన రెమిస్టేరియో రీసెంట్లీ అంటే మెక్సికోలో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిగితే మంచిగా ఉంటుంది. అండ్ ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన డామినిక్తో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది. రీసెంట్లీ మన రెమిస్టర్ చెప్పినారు, ఎందుకు గుర్తుండొచ్చు. నేను రీసెంట్లీ రెమిస్టేరియో ఇంటర్వ్యూ గురించి ఐ థింక్ కొన్ని రోజుల ముందే నేను అందరికీ అప్పుడు ఇచ్చినాను. మన రెమిస్టేరియో మెక్సికోలో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ మంచిగా ఉంటుందని చెప్పినారని మీకు గుర్తుండే ఒకసారి గుర్తుందని కామెంట్ చేయండి. సో ఆల్రెడీ మన కొంతమంది సూపర్ స్టార్స్ డిమాండ్ చేస్తున్నారనమాట. అండ్ రీసెంట్లీ లైవ్ ఈవెంట్ జరిగినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అదే లైవ్ ఈవెంట్లో మన ర్యాండీ ఆర్టన్వి ఫైట్ చేసినారనమాట. సో దీని అర్థం ఏంటంటే ర్యాండీ ఆర్టన్ బ్యాక్లో ఎక్కువ ప్రాబ్లం లేదు, అంటే కొన్ని మంత్స్ కోసం మాయమయ్యేంత ప్రాబ్లం అయితే లేదన్నమాట. ఒకవేళ అంత పెద్ద ప్రాబ్లం ఉంటే ర్యాండీ ఆర్టన్ మనకి కనిపించకపోతుండే. సో ర్యాండీ ఆర్టన్ కనిపించినారు, అది ఫైట్ చేసినారంటే కొంచెం బాగానే ఉన్నారు, అంత సీరియస్ ప్రాబ్లం లేదని అర్థం అన్నమాట. సో ఇది మన ర్యాండీ ఆర్టన్ పైన హెల్త్ అప్డేట్. అండ్ అంతేకాదు బాస్, రీసెంట్లీ ఏమైందంటే మన బులిరే మన ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడినారు. అండ్ ఏమని చెప్పినారంటే ర్యాండీ ఆర్టన్ది హీల్ టర్న్ చాలా తొందరలో జరుగుతుందంట. అండ్ ఈసారి ర్యాండీ ఆర్టన్ది హీల్ టర్న్ లాస్ట్ హీల్ టర్న్ ఉంటుందంట. అంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లా కనిపిస్తున్నారు, అందుకని ఈ మధ్య ర్యాండీ ఆర్టన్ చాలా దెబ్బలు తింటారనమాట. సో ఒక్కసారి ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ చేయగానే అప్పుడు అసలైన సినిమా చూపిస్తారు మన ర్యాండీ ఆర్టన్. సో ఇప్పుడు బులిరే ఏమని చెప్పినారంటే ర్యాండీ ఆర్టన్ది ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో హీల్ టర్న్ జరిగినప్పుడు అంట ఆ హీల్ టర్న్ లాస్ట్ రన్ ఉంటుందని, లాస్ట్ హీల్ టర్న్ ఉంటుందని బులిరే చెప్తున్నారు. కానీ మరి ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పినాం ఎందుకు గుర్తుండొచ్చు, ర్యాండీ ఆర్టన్ ఇంకొక 5-6 సంవత్సరాలు ఫైట్ చేస్తారంటే 10 సంవత్సరాలు అని చెప్పినారు. బట్ ఆ 10 సంవత్సరాలు చెప్పినప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు ఫైట్ చేస్తారేమో అని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బట్ ర్యాండీ ఆర్టన్ ప్రకారం అయితే ర్యాండీ ఆర్టన్ అంత మంచిగా ఉంటే ఇంకొక 5 సంవత్సరాలు లేదంటే 10 సంవత్సరాలు ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు అని చాలా క్లియర్లీ మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు, ఎందుకు గుర్తుండొచ్చు. సో మేమేం చెప్పలేము ఇప్పుడు మన బులిరే ఎందుకు ఇట్లా అంటున్నారు, అది మన బులిరేకే తెలుసు అనమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ మీరు అన్నడితే మాత్రము మన ర్యాండీ ఆర్టన్ది హీల్ టర్న్ లాస్ట్ హీల్ టర్న్ అయితే ఉండదు అనమాట. అంటే ఒకవేళ హీల్ టర్న్ చేసినా మన ర్యాండీ ఆర్టన్ మన డబ్ల్యూడబ్ల్యూ ఉన్నంత కాలం ఇక హీల్ అనే ఉంటారు అనుకుంటా, మేమేం చెప్పలేం. బట్ చాలా తొందరలోనే ఇంకొక సంవత్సరంలో ర్యాండీ ఆర్టన్ వెళ్ళిపోతాడు అని ఆ టైప్లో అయితే నేనైతే అసలు అనుకుంటలేను. మా ర్యాండీ ఆర్టన్ కనీసం ఇంకొక 3-4 సంవత్సరాలు మా ర్యాండీ ఆర్టన్ మా డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేస్తారు, ఇది మాత్రం కన్ఫర్మ్ బాస్. అంటే ఏదో ఒక సంవత్సరం కాదు, ఇంకొక 3-4 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు అనుకోండి రౌండ్ ఫిగర్, ఇంకొక 5 సంవత్సరాలు కంపల్సరీ మా ర్యాండీ ఆర్టన్ అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు అంత మంచిగా ఉంటే ఎందుకు చెప్తున్నా అంటే బ్యాక్లో కొంచెం ప్రాబ్లం ఉంది కదా బ్యాక్లో. సో ఒకవేళ అంత మంచిగా ఉంటే మా ర్యాండీ ఆర్టన్ అంటే ఎలాంటి ఇంజరీ కాకపోతే ర్యాండీ ఆర్టన్ కంపల్సరీ మా డబ్ల్యూడబ్ల్యూ ఇంకొక 4-5 సంవత్సరాల వరకు కనిపిస్తారు, కంపల్సరీ ఫైట్ చేస్తారు. బట్ నేనైతే ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ కోసము చాలా అంటే చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నా బాస్. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్కి బేబీ ఫేస్ క్యారెక్టర్ సూట్ కాదనమాట. ర్యాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్ హీల్లోనే మంచిగా ఉంటారు, హీల్లో చాలా మంచి పేరు సంపాదించినారు. సో అందుకని ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ చేస్తేనే మంచిగా ఉంటాయని నేను అనుకుంటా. సో మీరేమనుకుంటున్నా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ హీల్ అంటే గుర్తొచ్చింది బాస్, ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. మన రోమన్ రేన్స్ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్లో వచ్చినప్పటి నుంచి మన రోమన్ రేన్స్ హీల్లో ఉన్నారనమాట, ఒక హీల్ క్యారెక్టర్ ప్లే చేసినారు. బట్ ఆ హీల్ క్యారెక్టర్కి అంటే ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్కి అయినా ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా లైక్ చేసినారనమాట. ఫ్యాన్స్ షేర్ చేసినారు, ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినప్పుడు ఫ్యాన్స్ అందరూ ఎక్నాలెడ్జ్ మీ చేస్తారు. ఎందుకంటే తెలుసు రోమన్ రేన్స్ ఎంట్రీ అయినప్పుడు అందరూ ఇళ్ళబడిపోతారు అనమాట. ఆ టైప్లో రోమన్ రేన్స్ అందరూ లైక్ చేయడానికి స్టార్ట్ చేసినారు. అండ్ ప్రెజెంట్ కోసం రోమన్ రేన్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. బట్ అయినా ఫ్యాన్స్ అందరూ వీ వాంట్
రోమన్ అని ఛాన్స్ చేస్తున్నారు. అంటే రోమన్ రైన్స్ లాస్ట్ టైం రసమియాలో కనిపించినప్పుడు ఒక హీల్ లాగానే కనిపించినారు అనమాట. కొడిలోస్తో ఫైట్ చేసినప్పుడు ఒక హీల్ క్యారెక్టర్ ఉండే, బట్ అయినా ఫ్యాన్స్ అందరూ వీ వాంట్ రోమన్ అని ఛాన్స్ చేస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే ఫ్యాన్స్ అయితే రోమన్ రైన్స్ కి అంటే హీల్ ఉన్న బేబీ ఫేస్ ఉన్న ఫ్యాన్స్ అయితే లైక్ చేస్తున్నారు. బట్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు సమ్మర్ స్లామ్ లో రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా. సో రోమన్ రైన్స్ ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేసినప్పుడు ఒక హీల్లో వస్తారా, ఒక ఇలాంటి బేబీ ఫేస్ లో వస్తారా, అదే ఒక మెయిన్ క్వశ్చన్ అనమాట. అండ్ దీని గురించి అంటే రీసెంట్లీ మన మ్యాట్ హార్డీ దీని గురించి మాట్లాడినారనమాట. అండ్ మన మ్యాట్ హార్డీ ఏమని చెప్పినారంటే రోమన్ రైన్స్ లాంటి సూపర్ స్టార్ ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేసినప్పుడు ఫేస్ అండ్ హీల్ అంటే రెండు క్యారెక్టర్స్ ప్లే చేస్తే మంచిగా ఉండండి. మొత్తంకి బేబీ ఫేస్ లా మారిపోతే ఇక అంటే ఇప్పుడు ఎట్లయిపోతా అంటే ఒక పిన్ అయిపోతా అంటే ఓపెన్ చెప్పాలంటే ఇక బచ్చగాలు ఓడిపించేస్తారన్నమాట రోమన్ రైన్స్ ఒకవేళ బేబీ ఫేస్ క్యారెక్టర్ వెళ్ళిపోతే. ఇప్పుడు రీసెంట్లీ ఏమేమి చూసినా కదా, రాండీ ఆర్టన్ లాంటి ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ కి ఒక లెజెండ్ కిల్లర్ కి కార్మెలో హేస్ రోల్అప్ చేసి పిన్ చేసినారు రీసెంట్లీ. అంటే ఒక 2 వారాల ముందు చూసినాం, ఎందుకు గుర్తుండొచ్చు. సో ఆ టైప్లో అయిపోతాయి అన్నమాట పరిస్థితి. సో అందుకని మ్యాట్ హార్డీ ఏమని చెప్పినారంటే రోమన్ రైన్స్ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేసినప్పుడు హీల్ అండ్ ఫేస్లో ఉంటే మంచిగా ఉంటుంది. అంటే మొత్తంకే బేబీ ఫేస్లా మారిపోదు. ఒకవేళ మొత్తంకి బేబీ ఫేస్లా చేంజ్ అయిపోతే మాత్రం ఇక సర్వనాశనం అయిపోతుందని మన మ్యాట్ హార్డీ దీని గురించి చెప్పినారన్నమాట. అండ్ అంతేకాదు మీ గుర్తుండొచ్చు, నేను మీ అందరికి ముందే దీని గురించి అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అదేంటంటే రోమన్ రైన్స్ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేసినప్పుడు ప్రెజెంట్ కోసం మన న్యూ బ్లడ్ లైన్ చాలా అంటే చాలా జబర్దస్త్గా అంటే వాళ్ళు ఒక హీల్లా కనిపిస్తున్నారు. కాబట్టి రోమన్ రైన్స్ రిటర్న్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఒక బేబీ ఫేస్లా కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు హీల్ బ్లడ్ లైన్తో ఫైట్ చేసినప్పుడు మన ఒరిజినల్ బ్లడ్ లైన్ ఆటోమేటిక్గా ఒక బేబీ ఫేస్ బ్లడ్ లైన్లా కనిపిస్తుంది అనమాట. కానీ దాని తర్వాత మళ్ళీ ఒకసారి రోమన్ రైన్స్ కొంచెం హీల్లా కనిపిస్తారు. అంటే మొత్తానికి బేబీ ఫేస్లా మారారనమాట. రోమన్ రైన్స్ కనిపించడానికి కొంచెం బేబీ ఫేస్లా కనిపిస్తారు, కొంచెం టైం కోసం బేబీ ఫేస్లా కనిపించచ్చు. బట్ రోమన్ రైన్స్ లో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఒకటేమో బేబీ ఫేస్ క్యారెక్టర్, ఇంకోటేమో హీల్ క్యారెక్టర్ అనమాట. అంటే టైం పడినప్పుడు బేబీ ఫేస్లో అయిపోతారు, టైం పడినప్పుడు హీల్లో అయిపోతారు అనమాట. 2 క్యారెక్టర్స్ రోమన్ రైన్స్ ప్లే చేస్తారు. ఎందుకంటే మొత్తానికి బేబీ ఫేస్లా మారిపోతే మాత్రం ఆ క్యారెక్టర్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అందుకని రోమన్ రైన్స్ ఒకప్పుడు హీల్ టర్న్ చేసినారన్నమాట. ఎందుకంటే బేబీ ఫేస్ క్యారెక్టర్ నచ్చగానే మన రోమన్ రైన్స్ డిమాండ్ చేసి మరి హీల్ టర్న్ చేసినారన్నమాట. అంటే WWE డిసిజన్ కాదు అది, WWE అయితే బేబీ ఫేస్ లా బుక్ చేద్దాం అనుకుంది. బట్ రోమన్ రైన్స్ హీల్ క్యారెక్టర్ అంటే వస్తే నేను హీల్ క్యారెక్టర్లో వస్తాను చెప్పినారు. అండ్ హీల్గా వచ్చినారన్నమాట. ఈ ట్రైబల్ షీఫ్ ఇదంతా ఐడియా మొత్తం వీళ్ళదన్నమాట, రోమన్ రైన్స్ అండ్ మన పాల్ హేమంత్ అనమాట. సో అందుకనే రోమన్ రైన్స్ ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేసినప్పుడు కనిపించడానికి బేబీ ఫేస్ లా కనిపించినా అంటే ఫేస్ అండ్ హీల్ 2 క్యారెక్టర్స్ ప్లే చేస్తారు ఇన్ ఫ్యూచర్ అని మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. కానీ ఇప్పుడు మీరేమంటారు, రోమన్ రైన్స్ అంటే ఇప్పుడు ఓల్డ్ క్యారెక్టర్లో అంటే బిగ్ డాగ్ లా వస్తే మంచిదా, లేదంటే రోమన్ రైన్స్ ఒక ట్రైబల్ షీఫ్ లాగానే వస్తే మంచిదా, లేదంటే 2 క్యారెక్టర్స్ రోమన్ రైన్స్ ప్లే చేస్తే మంచిగా ఉంటుందా? మీకు ఏమనిపిస్తుందో అది మీరు నాకు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.